శానా అనేటువంటి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. ఒకరోజు వాడు స్వస్థపరచమని అడిగాడా? స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత అయిన తర్వాత మాత్రం బట్టలు వేసుకుని నేను మిమ్మల్ని వెంబడించేస్తాను, మీ శిష్యుడిగా వచ్చేస్తానని పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. అక్కర్లేదు నాయన, ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి మీ భార్యకి, వాడికి పెళ్ళైందో లేదో తెలియదు మరి, భార్యకి, కొడుకుకి, లేదంటే నీ యొక్క అమ్మకి, నాన్నకి, నీ తమ్ముడికి, నీ అక్కకి సువార్త ఇంటి దగ్గర చెప్పు. నీకు ఇచ్చినటువంటి పని అదే. మీలో చాలామందికి దేవుడు ఇచ్చినటువంటి పని అదే. ఇంటికి వెళ్ళి మీరు సువార్త ఒక మాట చెప్పండి. నేను మెస్సయ్యాని కనుగొన్నాను, ఆయన అభిషిక్తుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన మన కొరకు వచ్చాడు. ఒక మాట నువ్వు చెప్పు, ఆ విత్తనం ఎప్పుడో అక్కడ ఫలిస్తుంది. ప్రేమ చూపించి చెప్పు, క్షమాపణ చూపించి చెప్పు, బహుమానం ఇచ్చి చెప్పు, ఏదైనా చేయి. నువ్వు మాట సువార్త, వ్యక్తిగత సువార్త చాలా ఇంపార్టెంట్.